గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఐఎమ్ గిరిధర్ రెడ్డి, రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీ అడ్వైజర్. మన వెంచర్ వచ్చేసి శంకరపల్లి నవాబ్పేటలో ఉందండి. నేను చాలామంది ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, వెంచర్ చాలా దూరం అయిపోయిందండి, చాలా దూరంగా ఉందండి, అంత దూరంలో ఇన్వెస్ట్ చేయలేమని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి గూగుల్ మ్యాప్స్తో సహా అన్ని వెంచర్ డీటెయిల్స్ పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లొకేషన్ చూసుకొని ఇది చాలా దూరం అవుతుందని అలా చేస్తున్నారు అనమాట. సో అట్లా కాకుండా మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి నియరెస్ట్ లొకేషన్ నుంచి, సపోజ్ ముంబై హైవే అయితే ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కానీ, ఎగ్జిట్ నెంబర్ 1 నుంచి కానీ, ఎగ్జిట్ నెంబర్ 1A నుంచి కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసినట్టయితే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో పరిసర ప్రాంతాల్లో ఉండేది. తర్వాత వచ్చేసి దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి తర్వాత మియాపూర్ పటాన్ చెరువు వరకు ఇప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో చూసుకుంటే మనకి దాదాపు 1,10,000 ఆర్ 1,20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉండొచ్చు. దానికి ఎంతో దూరమైన మియాపూర్లో కూడా 1,20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా మనకు డెవలప్ అయింది, సేమ్ రేట్ ఉంది. కాబట్టి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసే విషయంలో మనం నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన వెంచర్ దగ్గరలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనకు ఎప్రిసియేషన్ వస్తుంది తప్ప, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిల్సుఖ్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ అయిన దిల్సుఖ్ నగర్లో 1,20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. తర్వాత మియాపూర్లో కూడా 1,20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ఉంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి చాలా దూరమైన మియాపూర్లో కూడా డెవలప్మెంట్ అయితే వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఎంతైతే పర్ స్క్వేర్ యార్డ్ ఉందో ఇక్కడ మియాపూర్లో కూడా అంతే ఉండడం జరిగింది. సో మన అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత దూరం ఉందని మనం క్యాలిక్యులేట్ డిస్టెన్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మన వెంచర్ దగ్గరలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు RRR అనేది గేమ్ చేంజర్. RRR అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏమున్నాయి, మెయిన్ రోడ్డు ఉందా వెంచరు, ఇట్లాంటి డెవలప్మెంట్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనుకోండి, అక్కడ కూడా మనకి అక్కడ వచ్చే ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎంతైతే ప్రైస్ ఉందో, అవుటర్ రింగ్ రోడ్కి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అంతే ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసే విషయంలో మీ ఇంటి దగ్గర నుంచి కాకుండా నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. హ్యాపీ ఇన్వెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.